ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతాదేవతాయ నమః. నేను చేసినటువంటి ఈ గీతా ప్రచారానికి తోడుగా మీరు కూడా అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసి నేను చేసినటువంటి ఈ గీతా ప్రచారాన్ని మీరు కూడా సహకరించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా భక్తులు కోరుచున్నాం. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రక్షేత్ర విభాగ యోగంలో 14వ శ్లోకాన్ని పరమాత్ముడు తెలియజేస్తున్నారు. జ్ఞేయము అంటే ఏమిటి? జ్ఞేయం అంటే పరబ్రహ్మ స్వరూపము. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. పరబ్రహ్మము. జ్ఞేయం అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మము తాలూకా వ్యాపకత్వం ఎలా ఉన్నదంటే, అతడు అనగా పరమాత్మ ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యను గుణాతీతుడయ్యను ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగి ఉండువాడు. పరమాత్మ ఏంటంటే ఇంద్రియ గ్రాహ్య విషయములకు అన్నింటి ఎరిగినవాడు. పరమాత్మ ఇంద్రియ విషయాలన్నింటి కూడా తెలుసుకుంటాడు, కానీ ఇంద్రియాలకి దూరంగా ఉంటాడు. కానీ వాస్తవంగా ఇంద్రియాదులకు అతీతుడు. చూసారా, పరమాత్మ ఇంద్రియాదులకు అతీతుడు, కానీ ఇంద్రియాల తాలూకా విషయాలన్నీ కూడా ఆయన గ్రహిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆసక్తి రహితుడైన సమస్త జగత్తును భరించువాడు. అతడు నిర్గుణుడు అంటే గుణము లేనివాడు. ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగి ఉండువాడు. ప్రకృతితో సంబంధం ఉంటుంది, కానీ ఆయనకి ఏది కూడా అంటదు. ఆయనకి గుణానికి అతీతంగా ఉంటాడు, గుణాలకి అతీతంగా ఉంటాడు, గుణముల్లో కలిసి ఉంటాడు, గుణాలని సహకరిస్తుంటాడు. పరమాత్మ శక్తి వల్లనే గుణాలు కూడా కదులుతూ ఉంటాయి, కర్మ చేస్తూ ఉంటాయి. శబ్దస్పర్శ విషయాలన్నీ కూడా పరమాత్మ శక్తి వల్లనే కదులుతూ ఉంటాయి, కర్మ చేస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటి ఎందుకు ఆయనగా అతీతుడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఆయన గుణాతీతుడు, గుణములకు అతీతంగా ఉంటాడు, గుణములచే కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే ఆ విధంగా ఆ జ్ఞేయము తాలూకా ఆ విషయాన్ని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.